యువతకు ఎరవేస్తూ ఎంతో ఆశ చూపించి ఆ ఆశల పల్లకిలో ఊరేగిస్తూ వారందరినీ కూడా ప్రాణాలు కోల్పోయేటటువంటి స్థితికి తీసుకొచ్చాయి బెట్టింగ్ యాప్స్ కారణంగా భారతదేశంలో చాలామంది యువతంతా కూడా ప్రాణాలను తీసుకున్నారు. కొంతమంది అప్పుల పాలయ్యారు. రకరకాలుగా వారంతా కూడా బాధపడ్డటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ అన్నింటినీ కూడా రద్దు తీసుకున్నటువంటి నిర్ణయంపై మహబూబ్నగర్ పట్టణవాసులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. మనతో పాటు స్థానిక ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. చెప్పండి, బెట్టింగ్ యాప్స్ అనేవి కేవలం మహబూబ్నగరే కాదు, తెలంగాణ కాదు, యావత్ భారతదేశం అంతా కూడా పాకిపోయి వారందరికీ ₹1 పెట్టుబడితో వందల రూపాయలు, వేల రూపాయలు అనేటటువంటి రకరకాల అపోహలకు గురి చేస్తూ వారందరినీ ప్రాణాలని బలికొన్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్ని రద్దు చేయడాన్ని ఎట్లా చూస్తారు? అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్న ఇల్లీగల్గా ఏదైతే ముఖ్యంగా దేశానికి ఎవరైతే వెన్నుముక లాంటి యువతని ఈరోజు పక్కదోవ పట్టిస్తూ చెడు వ్యసనాలకు గురి చేస్తూ వాళ్ళ లోపల ఉన్న ఒక షార్ట్కట్గా ఎదగాలని ఒక ఆలోచనను వాళ్ళు ఒక ఆయుధంగా తీసుకొని ఈరోజు చాలా బెట్టింగ్ యాప్స్ కూడా యువతనంతా టార్గెట్ చేసి ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పేకాడకు సంబంధించినవి కానీ, ఆన్లైన్లో బెట్టింగ్కి సంబంధించినవి కానీ, బిగ్ నెంబర్స్, స్మాల్ నెంబర్స్ అంటూ ఇట్లా చాలా రకరకాల పేర్లతోనే ఈరోజు మొత్తం యువతనంతా, దేశంలో ఉన్న యువతనంతా బెట్టింగ్ దారిన పట్టించినాయి. దానివల్ల ఏమేమి పరిణామాలు జరిగినాయో యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలంతా చూసినారు. ఒక్క ఇంట్లో, ఒక కుటుంబంలో, ఒక మంచి కుటుంబంలో ఒక యువకుడు, ఒక మంచి భవిష్యత్తు కలిగిన యువకుడు బెట్టింగ్ బారిన పడి చెడు వ్యసనాలకు లోనయ్యి ఆ బెట్టింగ్ మాయలో అప్పులు చేసి, ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేసి కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా బాధ పెట్టి ఈరోజు ఆస్తులు మొత్తం ఇంటికి సంబంధించిన ఎన్ని అమ్మినా కానీ ఈరోజు అప్పులు తీరని పరిస్థితులలో, అగమ్య గోచరమైన పరిస్థితులలో తీరా ఇది తప్పు అని తెలుసుకునే సందర్భానికి కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ ఆస్తులు, వాళ్ళ భవిష్యత్ మొత్తం నాశనం చేసుకొని ఈరోజు చాలామంది కూడా యువత ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతున్నది. ఎంత బాధాకరమైన విషయం అంటే, కని పెంచి చేతికొచ్చి ఒక 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు చేతికొచ్చిన కొడుకు కానీ, బిడ్డ కానీ ఈరోజు భవిష్యత్తును మమ్మల్ని ఇంకా ముందరికి తీసుకుపోతాడన్న కుటుంబం ఆశలు పెట్టుకున్న కుటుంబానికి ఈరోజు వాళ్ళ ఆత్మహత్యలు అనేటివి అత్యంత బాధాకరమైన విషయము. ఇట్లాంటివి ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకొని ఈ మధ్యకాలంలో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల బారిన పడి కూడా ఎన్నో లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయి. ఈ సందర్భంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్ల మీద బ్యాన్ చేసి దాదాపు ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన 250 పైచీలకు 300 యాప్లను గుర్తించి వెంటనే రద్దు చేస్తూ ఈరోజు ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నది. ముందు కూడా అలాగే ఇంకా ఒక 500-600 యాప్లను కూడా వాళ్ళు మొత్తం రెక్టిఫై చేసి సమూలంగా బెట్టింగ్ యాప్లకు సమూలంగా ఈరోజు నిర్మూలించి భారతదేశం యొక్క యువతను పెడదారిన పట్టకుండా వాళ్ళనందరినీ రక్షించి వాళ్ళ కుటుంబాలకు కూడా అండదండగా నిలబడడానికి కేంద్ర ప్రభుత్వం చేయడాన్ని మేమందరం కూడా చాలా బాగా హర్షిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇంకా ఇవి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ టెక్నాలజీ యుగంలో ఈరోజు ఒక చర్య తీసుకుంటే రేపు ఇంకో దానికి చర్యకి ఇంకో ప్రతిచర్యగా మళ్ళా మాఫియా సంబంధించిన బెట్టింగ్ ఈ కార్పొరేట్ సంస్థలంతా కొత్త దారులు వెతుక్కుంటున్నాయి. అట్లాంటి దారులను కూడా శాశ్వతంగా మూసివేసి ఒక యాప్ను బయటికి రిలీజ్ చేస్తున్నారంటే చట్టబద్ధంగా చట్టం పరిధిలోకి తీసుకొచ్చి ఇట్లాంటి చెడు వ్యసనాలకు కానీ, ప్రజలకు కానీ, భారతదేశ ప్రజలకు కానీ ఏ విధంగా నష్టం జరగకుండా జరిగే ఒక గట్టి చట్టాలను తీసుకొచ్చి దాన్ని నిర్మూలించాలని చెప్పి ఒక భారతదేశ పౌరునిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, బెట్టింగ్ యాప్స్ కారణంగా యువతంతా కూడా కొంత సోమరితనంగా మారిపోయి ఈజీ మనీకి అలవాటు పడిపోయి కూడా ఆ రకమైనటువంటి చెడు వ్యసనాల వైపు కూడా వారంతా చూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి బెట్టింగ్ యాప్లను రద్దు చేసి ఈ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? కేంద్ర ప్రభుత్వము ఈ బెట్టింగ్ యాప్స్ పైన చట్టం తీసుకొచ్చింది, నియంత్రణ చట్టము. దాన్ని సగర్వంగా మనం కూడా స్వాగతం చెప్పాలి. కాకపోతే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే నష్టం జరిగిన తర్వాత మేల్కొంటున్నాయి. ఈ టెక్నాలజీ యుగంలో ఎక్కడో సత్యసాయిబాబా జిల్లాలో ఒక తీవ్రవాది ఈ విధంగా కుట్ర పన్నుతున్నాడు దేశాన్ని అది చేయడానికి అని చెప్పేసి కనుక్కునే రోజులలో, ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజులలో ఈ సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి ఎంతోమంది మంచి భవిష్యత్తు బీటెక్, ఎంటెక్లు చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులను, కుటుంబాన్ని చాలా మంచిగా చూడవలసిన పిల్లలు అప్పుల బారిన పడి బెట్టింగ్ యాప్స్ని ఈ సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తే ఇప్పుడు విజయ్ దేవరకొండ అనే హీరో ఉన్నాడు, సిగ్గు శరం ఉండాలి.
ఆడ పోయి వాళ్ళు నోటీసులు పంపిస్తే అక్కడ పోయి ఆయన ఏమంటుండో నాకు తెలియదు సార్ ఇది బెట్టింగ్ యాప్స్ అని, నన్ను క్షమించండి అని మంచు లక్ష్మి కానీ, విజయ్ దేవరకొండ కానీ, ప్రకాష్ రాజ్ కానీ ఇట్లా వీళ్ళు చదువుకొని సినీ ఫీల్డ్లలో మంచి పేరు సంపాదించుకొని పుష్కలంగా డబ్బులు సంపాదించుకొని మంచిగా విలాసవంతంగా బతుకుతున్న వీళ్ళు మరి విలాసవంతంగా బతికి మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అన్నది చాలా దురదృష్టకరము. ముఖ్యంగా వీళ్ళు తప్పైందంటే వీళ్ళని క్షమించొద్దు, వీళ్ళని జైల్లో పెట్టాలి. వీళ్ళని జైల్లో పెడితే తప్ప ఇంకొకరు ప్రమోట్ చేయరు. ఇట్లా ఇంకొకరు వచ్చి ప్రమోట్ చేసి మా తప్పైందంటే క్షమించకూడదు విషయం ఇది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము దేశంలో ఏం చేయాలి, దేశంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు ఉంటాయి. ఆ ప్రభుత్వాల బాధ్యత ఏంది, మంచిగా చదువుకున్న యువకులను ఉద్యోగాలు కల్పించాలి, వైద్యము ఉచితంగా ఇవ్వాలి, విద్య ఉచితంగా ఇవ్వాలి. ఇలాంటి పైన ఆలోచన చేసి దేశాన్ని ముందు నడిపించే బాధ్యత ప్రభుత్వాలపైన ప్రజలు ఓటు ద్వారా ఇస్తారు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ టెక్నాలజీ అక్రమార్కులు వచ్చి ఏదేదో యాప్స్ పెట్టేసి పిల్లలందరినీ కూడా చనిపోయే విధంగా చేస్తున్నారు. కాబట్టి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. మనం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థను వినియోగించుకొని ఇలాంటి ఈ యాప్స్ కానీ ఈ టెక్నాలజీ కానీ అందరూ వాడుకోవాలి, కానీ సక్రమమైన పద్ధతిలో వాడుకోవాలి. ఇప్పుడు ఏఐ వస్తున్నది, ఏఐని ఏ విధంగా ఈ దేశ ప్రజలకు అందించాలనే ప్రభుత్వం తీసుకోవాలి తప్ప దాన్ని పక్కదారి పట్టించి ఇంతమంది చనిపోయిన తర్వాత అరే ఇది తప్పు కదా, దీన్ని నిర్మూలించాలి కదా అని చట్టం చేస్తే ప్రయోజనంగా ఉండదు. ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకోవాలి. విద్య ఉద్యోగము ఉచితంగా ఇచ్చే విధంగా ఈ కార్పొరేట్ వ్యవస్థను సమూలంగా నిర్మూలించి ప్రభుత్వం పైననే ప్రజలందరూ కూడా ఆధారపడి, అంటే ప్రభుత్వ బాధ్యత ఏంది, వైద్యం కానీ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఐటీఐలు కానీ ఇట్లా టెక్నాలజీని పెంపొందించి యువతను చెడుదారి పట్టకుండా నిర్మూలించాలి. ప్రతిపక్షాలు కూడా ఏమంటున్నాయి, ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ నిర్మూలించడం వల్ల మన ఖజానా నష్టం జరుగుతుందని చెప్తున్నారు. ఇది చాలా సిగ్గుచెట్టు. ప్రతిపక్షాలు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పార్లమెంటు అసెంబ్లీలో మాట్లాడి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళని నిలదీయాలి, ప్రజల పక్షాన పోరాటం చేయాలి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని రద్దు చేస్తున్నామని చట్టం చేస్తే ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, బడ్జెట్కు నష్టం జరుగుతుంది అంటున్నది. బడ్జెట్కు నష్టం జరిగి ఎంతమంది చనిపోవాలి భారతదేశంలో? ఇది చాలా విచారకరమైన విషయము. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపి ఇక కూడా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఒక తెలంగాణ ఉద్యమకారునిగా నేను కోరుతున్నాను. మీరు చెప్పండి, ఏదైతే బెట్టింగ్ యాప్స్, క్రికెట్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, మిగతా రకరకాల బెట్టింగ్ యాప్స్ పూర్తిగా యువతంతా కూడా వాటికి బానిస అయిపోయి అక్కడనే అప్పులు చేసి నానా రకాలుగా డబ్బులు వెచ్చించి రకరకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే థర్డ్ పార్టీ యాప్స్ అన్నీ కూడా ఎక్కువైనటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి కొంత నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులంతా కూడా ఈ రకంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశంలో ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుని కనుక గమనిస్తే, అంటే ఈడవరకే పరిమితం కాకుండా కొంత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. యువత అంతా ఎందుకు పెడదారిన పడుతుందనే అంశాన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు మద్యం హానికరమని రాస్తారు, సిగరెట్ హానికరమని రాస్తారు, కానీ వాటి తయారు చేసే కంపెనీలను బ్యాన్ చేయరు. ప్రభుత్వమే తాగితే హానికరమని మాట్లాడతారులే కానీ బ్యాన్ చేయరు. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ కూడా అంతేనే. ఈరోజు రమ్మీ కానీ మిగతా అనేక ఆన్లైన్ గేమ్స్ అన్నీ కూడా వీటి బారిన పడి విలాసవంతమైన జీవితం కోరుకొని అనేక మంది లక్షల మంది యువత అంతా కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాలని రోడ్ల పాలు చేసినటువంటి పరిస్థితి, చితికిపోయినటువంటి పరిస్థితిని మనం కొల్లాలుగా చూసినాం. ఈరోజు ప్రభుత్వాలు వాళ్ళపైన చర్యలు తీసుకోవడంలో చాలా వెనకడుగు చేస్తూ ఉన్నారు. అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఏవైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈరోజు గ్రామీణ స్థాయి వాళ్ళకు కూడా ఈరోజు డ్రగ్స్ మద్యము అన్నీ కూడా చేరిపోయినాయి. ఈరోజు ఈ గేమ్స్ కూడా ఆన్లైన్ గేమ్స్ అన్నీ ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్లో లోన్ తీసుకునే అవకాశం ఉంది, సెల్ ఫోన్లో ఏదైనా చేసుకునే అవకాశం ఉంది. అట్లా సెల్ ఫోన్లలో ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏమైనా ఆడతారు. వాళ్ళ తల్లిదండ్రులలో ఉన్న అకౌంట్లలో లక్షల రూపాయలు ఈరోజు ఆ యాప్స్ ద్వారా పోగొట్టుకొని ఎవరికి చెప్పుకోలేని దీనస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వానికి ఎలా తెలియదని కాదు, తప్పకుండా 100% రిపోర్ట్ ఉంది. కానీ వాళ్ళపైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు చాలా అలసత్వం వహిస్తూ ఉన్నాయి. అందుకనే మేము మహబూబ్నగర్ వాసులుగా లేకపోతే తెలంగాణ వాసులుగా యువతని పెడదారిన పెడుతున్నటువంటి ఈ యాప్స్లను బ్యాన్ చేయండి, ఆ కంపెనీల మీద చర్యలు తీసుకోండి. ప్రమోట్ చేసిన వాళ్ళని మాత్రమే మీరు కాదు, వాళ్ళతో పాటు అసలు దీనికి మూల కారణం ఏడుంది లోతుగా మీరు అధ్యయనం చేయండి.
దీనికి ఎందుకు యువతని ఉసుగొలుపుతారనే విషయాన్ని కూడా మీరు రిపోర్ట్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, అయితే బెట్టింగ్ యాప్స్ కారణంగా రకరకాల ఇబ్బందులు కావచ్చు, రకరకాలుగా యువతంతా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ని పూర్తిగా రద్దు చేస్తున్నామంటే ఇప్పటికే దాదాపుగా 500-600 బెట్టింగ్ యాప్స్ని కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ని సమూలంగా నిర్మూలించాలి, బెట్టింగ్స్ కావచ్చు ఇలాంటి వాటి వైపు యువత చూడొద్దు అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇంకా ఇప్పుడు ఈ బెట్టింగ్స్ యాప్స్ వలన చాలామంది మర్డర్లు చేసిండ్రు, ఆత్మహత్యలు చేసుకున్నారు, చాలా మానసికంగా గురైరని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక ఆలోచనకు వచ్చి రీసెంట్గా లోక్సభలో మన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మినిస్టర్ గారైన అశ్విని మినిస్టర్ గారు అండ్ ఆయనతో పాటు అందరూ మినిస్టర్లు కలిపి ఒక లోక్సభలో ఆమోదం ముద్ర చేసిండ్రు. అంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అంటే డబ్బు పెట్టి ఆడవి ఆన్లైన్ మొత్తం దాన్ని బ్యాన్ చేయాలి, దానికి ఒక చట్టం రూపొందించాలి, ఈ చట్టాన్ని రూపొందించి అవి మొత్తం యాప్స్ అన్ని రద్దు చేయాలి. రమ్మీ కానీ అంటే డబ్బులు పెట్టి ఆడే ఏ గేమ్స్ అయినా సరే ఆన్లైన్లో అవన్నీ రద్దు చేయాలని చెప్పేసి ఒక లోక్సభలో ఆమోదం చేసిండ్రు. అది త్వరలోనే చట్టం కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనివలన ఈ అంటే ఆన్లైన్ గేమ్స్ ప్రమోట్ చేసినా లేదంటే వీటి మీద లావాదేవీలు జరిగినా కానీ వాళ్ళ మీద 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జైలు శిక్ష, 50 లక్షల నుండి ₹1 కోటి దాకా వాళ్ళకు ఫైన్ వేసే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని అందరూ ఆస్వాదించాల్సిన విషయమే. ఎందుకంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది 20 నుండి 25, 30 సంవత్సరాల వారు మాత్రమే ఆడుతూ ఉన్నారు. అంటే 15 నుండి 25 సంవత్సరాల మధ్య వారని చెప్పేసి వివిధ సర్వేలు చెప్తా ఉన్నాయి. అంటే ఈ విధంగా ఆడడానికి కారణం ఏముంది అంటే క్రీడా సంస్కృతి మన భారతదేశంలో తక్కువైపోయింది. ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే కళాశాలలో మాత్రమే గ్రౌండ్ ఉంటుంది, అదే ప్రైవేటు విద్యా సంస్థల్లో క్రీడా ప్రాంగణం లేదు. దానివల్ల పిల్లలకు ఒక సెల్ ఫోన్కి అతుకపోయి అదే ప్రపంచం అని చెప్పేసి దాంట్లో ఆ విధంగా గేమ్స్ ఆడుకుంటా ఒకదాని ఒకటి అంటే వాళ్ళకు ఒక ఆలోచన అంటే బెట్టింగ్స్ యాప్ వాడడం వల్ల ఒకసారి 2 సార్లు కొంత అమౌంట్ వస్తుంది, వచ్చినప్పుడు ఎవరికైనా సంతోషమై అత్యధిక అమౌంట్ పెడతా ఉన్నారు. మీరు అన్నట్టు పేరెంట్స్ తల్లిదండ్రులు చదువుకునే వాళ్ళు ఉండొచ్చు, చదువుకోకపోయిన ఉండొచ్చు, కానీ ఎంతో కొంత అమౌంట్ అకౌంట్లో పెట్టుకుని డిపాజిట్ చేసే సౌకర్యం అనేది దాచుకునే భద్రత ఉంది. కాబట్టి ఆ అమౌంట్ కూడా పెట్టేసి విద్యార్థులు ఆ బెట్టింగ్స్ యాప్ మాయలో పడి విచ్చలవిడిగా అప్పులకు గురై ఆత్మహత్యలు చేసుకోవడం కానీ లేదంటే ఇతరులు మర్డర్ చేయడం కానీ లేదంటే వివిధ క్రైమ్ స్టోరీలకు బానిస్తాయి చాలామంది యువత మన భారతదేశంలో పాడైన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికైనా సరే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడం వల్ల ఈ బెట్టింగ్స్ యాప్ అనేవి దాదాపు పూర్తిగా యువతనే స్వచ్ఛందంగా ఈ బెట్టింగ్స్ యాప్స్ పోకుండా ఉంటారని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవచ్చు, కానీ లావాదేవీలు లేకుండా ఏదో టైంపాస్ కానీ లేదంటే వాళ్ళకు మానసికంగా ఉల్లాసంగా ఆడుకునే వెసులుబాటు కల్పించిండ్రు. మేము దీన్ని సమర్థిస్తున్నాం. గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఇలాంటి చట్టాలు చాలా తొందరగా తీసుకొచ్చి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మన వీళ్ళు అంటే ప్రమోట్ చేసే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటేనే భవిష్యత్తులో ఇంకొకరు వీళ్ళని చూసి ఆ యాప్స్ కానీ అవి కానీ ప్రమోట్ చేయకుండా ఉంటారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఓకే, ఇది చూస్తున్నాం కదా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లుపై మహబూబ్నగర్ జిల్లా వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే లోన్ యాప్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఈ యాప్స్ని వినియోగించి అనేక కుటుంబాలన్నీ కూడా చీకటిమయమైపోయాయి. ఎంతోమంది యువతంతా కూడా ప్రాణాలను కోల్పోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని స్వాగతిస్తున్నాం. అంతేకాకుండా బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ అనేటటువంటి వాటిని ప్రమోట్ చేసే వారిని విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. వారు ఎంత పెద్ద సెలబ్రిటీలైనా సరే తప్పకుండా వారికి శిక్ష విధించాలి. కఠినమైనటువంటి శిక్ష విధించినట్లయితే ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, మరొక సెలబ్రిటీ కావచ్చు, బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేయరు. వారు ప్రమోట్ చేయనప్పుడు యువత కూడా అటువైపు చూడకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలి. మొబైల్ ఫోన్లకు యువత కావచ్చు, చిన్నపిల్లలంతా కూడా అడిక్ట్ అయిపోతున్నారు. కాబట్టి ఆ దిశ నుంచి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి పిల్లలంతా కూడా ప్లే గ్రౌండ్లలో ఆడుకునే విధంగా చర్యలు చేపట్టినట్టయితే కొంత ఇలాంటి నేరాలని కావచ్చు, ఇలాంటి ఘటనలు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటూ మహబూబ్నగర్ జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.